ఇదిగో దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులు శాస్త్రులు రెండు గుంపులు. అమ్మా ఇటు చూడండి, ఇద్దరినేమో ముందు చెప్పాడు, సుంకరులు పాపులు. వాళ్ళేమో వాక్యం వినడానికి వచ్చారు, వాళ్ళేమో సదుద్దేశంతో వచ్చారు, వాళ్ళేమో మంచి కొరకు వచ్చారు, వాళ్ళు మార్చుకోవడానికి వచ్చారు. వీళ్ళెవరు? పరిసయ్యులు శాస్త్రులు. పరిసయ్యులు అంటే తెలుసుగా మీకు? పారసిస్ అంటే బాగా వాక్యంలో దిట్టలు, పట్టున్నవారు. మీలో కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా వాక్యంలో పట్టున్న వాళ్ళు ఉంటారు, వాక్యం వినరాళ్ళు. చెప్పావులే మా లావు, దీని ఎప్పుడో తెలుసు నాకు, దీని బాబు తెలుసు నాకు అన్నట్టుగా కూర్చుంటారు. సహజంగా మనకు కూడా వాక్యం తెలిస్తే గర్వం ఆటోమేటిక్గా వచ్చే ప్రమాదం ఉంది. కొన్ని సంస్థలు నాకు తెలుసు, వాళ్ళు ఉంటారు భక్తిలో, ఇక మేము తప్ప పరలోకానికి ఎవ్వరు పోరు. అసలు మీరేంట్రా, మీకు ఏబిసిడీలు రావు, మేము చూడు మాకు అసలు బైబిల్ మొదటి నుండి చివరి దాకా తెలుసు అన్నట్టుగా ప్రవర్తిస్తారు. వాళ్ళకే పరిసయ్యులని పేరు బైబిల్లో. అందులో మనం చేరకూడదు. భక్తి గర్వం ఎవడికి వచ్చినా వాడు పరిసయ్యుడే అని మనం గుర్తుంచుకోవాలి. పరిసయ్యులను శాస్త్రులు అంటే తెలుసుగా మీకు? స్క్రైబ్స్ అంటే వాళ్ళే రాసేవాళ్ళు, బైబిల్ని కాపీ చేసి అందించేవారు. చూసారా? వాళ్ళు స్క్రైబ్స్ అంటే వాళ్ళు అన్నమాట, రాతగాళ్ళు. వాళ్ళు కూడా తక్కువేం కాదు, దగ్గరగా పరిసయ్యులతో పోటీ. రాజ్యాంగ నిపుణులు అంటారే, అలాంటి వాళ్ళు అన్నమాట వీళ్ళకి అన్నీ తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి అమ్మా, అట్టగాదు, గట్టి చెప్పండి ఒకసారి, చప్పట్లు గట్టి కొట్టండి. నిద్ర రాతుంటే మీ పక్క వాళ్ళు ఈపు మీద కూడా కొట్టండి. రైట్. ఇది కూడా అవసరమే. ఒక ఆయన అన్నాడు, ఒక్క ఉట్టి మాట కూడా మాట్లాడలేదండి పాస్టర్ గారు ఈరోజు అన్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? ఇప్పుడు నేను మాట్లాడింది ఉట్టి మాట అని. ఇదేం ఉట్టి మాట కాదు, ఇది కూడా అవసరమే. చూసారా? పరిసయ్యులు శాస్త్రులను చూసి దగ్గరకు రావడం చూచి. చూసారా? పరిసయ్యులు వాక్యం వినడానికి రాళ్ళు, వీళ్ళు ఏం చేస్తున్నారో చూడటానికి వచ్చారు. అది చూచి ఇతడు పాపులను చూసుకొని వారి కొనిరి. అందరూ చెప్పండి, చాలా సణుగు కొనిరి అనండి అమ్మా. మీలో ఎవరికన్నా వచ్చా ఇది సనుక్కోవడం? సనుక్కోవడం అమ్మా. సణుగుడు, ఇంకోటి ఏదో పదం ఉందిగా, ఆ గొణుగుడు వచ్చా రాదా? ఏమోనండి, అసలు మాకు స్కూల్లో నేర్పలేదు అన్నట్టు పెట్టారండి ముఖం. అట్లాంటివి నేర్పక్కర్లా, వాటికి అవే వస్తాయి. వచ్చాడా సంపుతాడు. దీన్ని ఏమంటారు? వీళ్ళంట సనుగుకున్నారంట. ఏదో ఒక మాట సనుక్కుంటే వేరే సంగతే. నేను అనుకోవడం ఏంటంటే, ప్రభు అసలు వీళ్ళని చూసి ఉండడు, వీళ్ళని పెద్దగా అబ్బో మీరు కూడా వచ్చారా ఓ అనలా వీళ్ళని. కాబట్టి వీళ్ళకి ఏమవుతుంది? ఇప్పుడు కడుపు గ్యాస్ పెరుగుతుంది. మీకు తెలుసుగా ఏమవుద్దు అప్పుడు వీళ్ళంట చాలా సణుగుడు ఉంటుంది. ఎక్కడికి పోయినా నేను వస్తుంటే ఎవరో పిల్ల చెప్తుంది, వాళ్ళు సనుక్కుంటున్నారని. గొనుక్కుంటున్నారు, సనుక్కుంటారు, గొనుక్కుంటారు. సనిగేవాడు ఎప్పుడు సనుగుతూనే ఉంటాడు. వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంట? చాలా సణుగుతున్నారంట. ఇప్పుడు చెప్పాలి మీరు, ఎవరెవరు? పరిసయ్యులు శాస్త్రులు. ఎవరిని గురించి? సుంకరులను పాపులను గురించి. చెప్పండి, ఇద్దరు కొట్టుకోమాకండి, ఇక్కడ చెప్పండి.
చెప్పండి. సుంకర్లను పాపుల గురించి ఏమనసు అనుకుంటున్నారు? పాపులను చేర్చుకొని వారితో కూడా. అసలు వీళ్ళు వచ్చింది ఎందుకు? బోధ వినడానికి వచ్చారు. కానీ ఇక్కడ ఏం రాయబడింది? యేసయ్య వారితో. పోనీ యేసు ప్రభు లేకపోతే బోధకులు ఇట్లా బోధించవచ్చు. ఏమని? చూసారా, వాళ్ళు బోధ అంటాకు వచ్చి తిండి మీద పడ్డారు. మనోళ్ళు ఎటైనా తిప్పేస్తారుగా, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు తిప్పుతారు. అంత తేలిగ్గా తిప్పడానికి లేదు అక్కడ. ఎందుకని? యేసయ్య వాళ్ళతో ఉన్నాడు.